హలో అండి, వెల్కమ్ టు మై వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఎందుకంటే ఈ మధ్యన యూట్యూబ్లో లేటెస్ట్ ర్యాంకర్స్ చాలామంది గ్రూప్ 2 ర్యాంకర్ అన్న టైటిల్తో చాలా వీడియోస్ చాలామంది చేస్తున్నారు. సో ఇక్కడ ఐఎమ్ ఏ వెటరన్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ పైన అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై టైటిల్ ఈజ్ గ్రూప్ 2 ర్యాంకర్ 44 అన్న దానికి రీజన్ ఏంటంటే 2018 నోటిఫికేషన్లో 2018 గ్రూప్ 2 రాసిన నోటిఫికేషన్, 2019లో ఎగ్జామ్ జరిగింది, 2020 అంతా కరోనా. సో ఫైనల్గా 2021లో జాబ్లో జాయిన్ అయ్యాం. ఆ విధంగా స్టేట్ వైడ్ అంటే మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో అందరూ రాసిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఐ గాట్ 44th పొజిషన్. అంటే అప్పుడు మాకు జిఆర్ఎల్ ఇచ్చారు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పి మార్క్స్ వైజ్ ఇచ్చారు. అప్పుడు మేము రాసిన 450 మెయిన్స్ అంటే 3 పేపర్స్ ఉన్నాయి. అప్పుడు ఐ గాట్ 300. ఆ 300 మార్క్స్కి నాకు 44th పొజిషన్ వచ్చింది స్టేట్ వైడ్. సో దట్ ఈస్ మై ఇంట్రడక్షన్. సో ఇక్కడ మిస్టేక్స్ ఆఫ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఇక్కడ నేను చెప్పే వీడియో పర్టికులర్గా మీకు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను 2008 రాశాను, మనకి కంప్లీట్గా 2008 పాయింట్స్ రాసుకున్నాను. ఈ వీడియోలో మీకు నేను డిస్కస్ చేసే ఇష్యూస్ ఏంటంటే కొన్ని రాశాను. హార్డ్ వర్క్, షార్ట్ కట్, కోచింగ్, నోటిఫికేషన్ ఏమో సెప్టెంబర్ వస్తుంది మనకి, ఫిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, సో ప్రెడిక్షన్ ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి అట్ ద సేమ్ టైం రివిజన్, సిలబస్, పీవైక్యూస్, టెస్ట్ సిరీస్ ఇట్లా కొన్ని హెడ్స్ రాసుకున్నా ఏమేమి డిస్కస్ చేయాలనేది. సో లెట్ us డిస్కస్ 1 by 1. కొంచెం వీడియో లెందీగా ఉండొచ్చు అండ్ మై వాయిస్ విల్ బీ స్లో డెఫినెట్గా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను మిస్టేక్స్ ఆఫ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అనేది డిస్కస్ చేయడానికి నా అర్హత ఏంటంటే నేను 2008 నోటిఫికేషన్ రాశా, 11 రాశాను, 12 రాశాను, మళ్ళీ 16 రాశాను, 18లో ఫైనల్గా 44th ర్యాంక్ వచ్చి జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. సరే, మేము రాసిన నోటిఫికేషన్ చిన్న నోటిఫికేషన్, 446 పోస్ట్ నోటిఫికేషన్ ఓన్లీ. దాంతో మాకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎక్కువ ఇవ్వలే, చాలా తక్కువ. డీటీలో అయితే మా జోన్కి ఒకటే ఉంది ఓపెన్ కేటగిరీలో, ప్రాక్టికల్లీ డీటీ ఓన్లీ 1 పోస్ట్ ఇన్ ఓపెన్ కేటగిరీ. సో అంత చిన్న నోటిఫికేషన్ మేము రాసింది. సో అది నా విషయం. సో ఐ వాంట్ టు క్లియర్ సమ్ థింగ్స్. ఎందుకంటే ఈ మధ్యన చాలా వీడియోలు చూస్తూ ఉన్నాను. సంహౌ రియాలిటీ ఒకటిని, ఎక్స్పెక్టేషన్స్, ఆశలు ఎక్కువైపోతున్నాయి. మరి ఆశల్ని సాధించాలంటే కూడా ఒక సంథింగ్, వీ నీడ్ సంథింగ్ ఎల్స్, వీ నీడ్ సంథింగ్ మోర్ దాన్ నార్మల్. మన ఆశల్ని మనం సాధించుకోవాలి అంటే మాత్రం వీ నీడ్ మోర్. అంటే నేను 2008 నుంచి రాశానని చెప్తున్నా, దాని అర్థం ఏంటి? నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 40 years ఐ గాట్ ద జాబ్. ఐఎమ్ 1980 born. ఓకే. సో నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యా, తర్వాత గ్రూప్ 1 కూడా 3 సార్లు మెయిన్స్ రాశాను. ఇంకా ఫైనల్గా అందులో సక్సెస్ రాకపోయేసరికి ఐ షిఫ్టెడ్ ఆల్ మై స్ట్రెంత్ టు గ్రూప్ 2. దెన్ ఫైనలీ ఐ గాట్ గ్రూప్ 2 స్టేట్ వైడ్ 44th ర్యాంక్. ఇది నా టెలిగ్రామ్ ఛానల్ అండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. అండ్ నేను కొన్ని కోర్సెస్ కూడా నేను టీచ్ చేస్తున్నాను. ముందుగానే చెప్తాను, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమవుతుంది. వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో అనేది కూడా మీకు అర్థం అవ్వాలి కాబట్టి ముందుగానే చెప్తున్నాను. ఐఎమ్ గివింగ్ సమ్ కోర్సెస్ ఆల్సో. దిస్ ఈజ్ మై యాప్ లింక్లో ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చే కోర్సెస్ ఏంటంటే ఏపీ హిస్టరీ కంప్లీట్ సిలబస్ అంతా కూడా డీల్ చేయడం జరిగింది. ఏపీ హిస్టరీ ఓకే, ఇవన్నీ కొంచెం అసార్టెడ్గా ఉంటాయి, ఎందుకంటే 1 by 1 అప్లోడ్ చేయడం బట్టి ఉంటుంది. ఇక్కడ ఐఎమ్ ప్రొవైడింగ్ అంటే కంప్లీట్గా అయిపోయింది ఏంటంటే ఏపీ హిస్టరీ రెడీగా ఉంది. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ ఒకటి 2024 వరకు అయిపోయింది. 2025-26 ఎకనామిక్ సర్వే అండ్ 26 అప్డేట్స్ చేయాలి, ఎగ్జామ్ వరకు చేస్తాను. సో దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ ఈజ్ నెవర్ ఎండింగ్, మనం ఎగ్జామ్ దాకా చదువుకుంటూ ఉండడమే. ఏపీ హిస్టరీ ఈజ్ రెడీ టు కంప్లీట్. వన్స్ బాట్ యూ కెన్ కంప్లీట్ ఇట్ స్ట్రైట్ అవే. అట్లాగే పాలిటీ కూడా మీకు టోటల్ ఫుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాలిటీ సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో రెడీ. దెన్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో నేను స్ప్లిట్ చేశాను అనమాట. అంటే మనకి ఏన్షియంట్ హిస్టరీ అని స్ప్లిట్ చేశాను, మోడర్న్ హిస్టరీ, మీడియవల్ హిస్టరీ. సో ఈ 3 కూడా మీకు రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. అది కాకుండా ఏపీ హిస్టరీ బిగ్ బ్యాంక్ అని సపరేట్, అంటే ఇది ఏపీ హిస్టరీ బిగ్ బ్యాంక్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఏపీ హిస్టరీ కోర్స్ యాజ్ వెల్. మీరు అది గమనించాలి. ఏపీ హిస్టరీ బిగ్ బ్యాంక్ ఏపీ హిస్టరీ ఫుల్ కోర్స్లో ఉంది. ఇదిగోండి ఏపీ హిస్టరీ బిగ్ బ్యాంక్ అంటే ఏం లేదండి, మొత్తం మీకు టోటల్, ఒకవేళ మీకు కంటెంట్ అక్కర్లేదు అనుకుంటే నేను సపరేట్గా ఏపీ హిస్టరీ బిగ్ బ్యాంక్ అంటే నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనకి 1984 నుంచి క్వశ్చన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో నేను ఆ క్వశ్చన్స్ అన్నింటినీ అరౌండ్ మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, చాలా ఉన్నాయి, 30, 85 అలా బోల్డెన్ క్వశ్చన్స్ పెట్టాను. యాజ్ పర్ టాపిక్స్ పెట్టాను. నియర్లీ అరౌండ్ 1500 క్వశ్చన్స్ దాకా రెడీగా ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా. ఇవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయించాను అనమాట. సో మీకు అన్ని యాక్యురేట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆల్ వీడియోస్. మీకు యూట్యూబ్లో కొన్ని పబ్లిసిటీ కోసం అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ని రిలీజ్ చేస్తూ ఉన్నాను. యూ కెన్ అవి చూసి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇది నా గురించి ఇంట్రడక్షన్. నౌ ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, మిస్టేక్స్ ఆఫ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ జనరల్గా. అంటే నేను అవన్నీ చేసి అందులోంచి బయటకు వచ్చిన. సో ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఒక 18 సంవత్సరాలు ఒక ఆస్పిరెంట్గా ఉండి 19వ సంవత్సరంలో ఉద్యోగంలో చేరినండి. సో ఆ విధంగా నాకు కొన్ని, అంటే ఒక రకంగా ఐ కెన్ సే వన్ థింగ్, 100 దారులు ఉంటాయి మొత్తం మీద. ఆ ఒక్క దారి ఏంటో కూడా కనుక్కున్నాను అనమాట. మనకు 100 దారులు ఉంటాయి మన మైండ్లో, ఆ ఒక్క దారి కనుక్కోవడమే ఈ ఎగ్జామ్. సో ఆ ఒక్క దారి కనుక్కునే నేను ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉద్యోగం తెచ్చుకోగలిగా. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఒక నార్మల్కి ఎక్సలెంట్కి ఏంటి తేడా, ఎక్కడ తేడా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అన్నిటికంటే ఇష్యూ ఏంటంటేనండి, ఇక్కడ కష్టపడాలి అని మనకు తెలుసు, కానీ మన మానవ సహజం ఏంటంటే వీ ఆల్వేస్ లుక్ ఫర్ కంఫర్ట్. మనం ఎప్పుడు కూడా మనసు కష్టపడడానికి రెడీగా అయిపో ముందే. దానికి ఇక్కడ మనం షార్ట్ కట్ ఎత్తుతూ ఉంటాం అనమాట తెలియకుండానే. అంటే ఆ షార్ట్ కట్నే ఇంకొక మాట స్మార్ట్ వే అని, స్మార్ట్ ప్రిపరేషన్ అని చెప్పి కూడా కలరింగ్ ఇచ్చుకుంటూ మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. సో ఆ షార్ట్ కట్లోంచి బయటకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే వీ లుక్ ఫర్ వన్ బుక్ యాజ్ పర్ సిలబస్. ఇక్కడ మెయిన్ పెద్ద డ్యామేజింగ్ థింగ్ ఏంటంటే ర్యాంకర్స్ వీడియోస్, లెస్ మెటీరియల్ లేదా రీడ్ వన్ బుక్ అని చెప్పి చెప్తా ఉంటారు. నేను ఒక ర్యాంకర్నే, బట్ ఎంతవరకు వాళ్ళు చెప్పిన వన్ బుక్ అనే మాట నిజమో కాదో నాకైతే డౌట్. ఐ సీరియస్లీ డౌట్ మెనీ ర్యాంకర్స్ వీడియోస్. అసలు ఒక పుస్తకం అనేది ఉందా, యాజ్ పర్ సిలబస్ అన్ని క్వశ్చన్లు వచ్చేసే పుస్తకం అంటూ ఉందా అనేది నాకు ఇప్పుడు కూడా క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు నేను కోచింగ్ కోర్సెస్, ఐఎమ్ సెల్లింగ్ సమ్ కోర్సెస్. ఆ కోర్సెస్లో నా పాయింట్ ఏంటి, మొత్తం సిలబస్ అంతా చెప్పాలి. ఆ సిలబస్ చెప్పడానికి స్టార్ట్ చేసినప్పుడు ఐ డెంట్ ఫైండ్ వన్ బుక్. అలాగని చెప్పి నేను ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నాకు మొత్తం సిలబస్ అంతా ఒక పుస్తకంలో దొరకలేదు. మల్టిపుల్ బుక్స్లో స్కాటర్ అయి ఉంటుంది సిలబస్. ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుంటే ఇప్పుడు మీరు ఏపీ హిస్టరీ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ హిస్టరీ సిలబస్ అంతా ఒక బుక్ ఎక్కడైనా ఉందా? అది మనం తయారు చేసుకోవాలి. అది నేను తయారు చేశాను. ఏపీ హిస్టరీ యాజ్ పర్ సిలబస్ని దగ్గర ఒక 4 నుంచి 6 పుస్తకాలు వరకు తీసుకుని ఏపీ హిస్టరీ సిలబస్ని కవర్ చేశాను. అండ్ మోర్ ఓవర్ మనకి ఏపీ హిస్టరీ 2008 నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, 450 క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పటికి. ఆ 450 క్వశ్చన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఎవరైనా చూపించగలరా అంటే నేను చూపించగలను. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ బుక్లోంచి తీశారు అని చూపించగలిగే కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క మనిషి నేనే ఏపీ హిస్టరీలో, ఎవరు చూపించలేరు. సోర్స్, ఆ సోర్సెస్ నుంచే నేను ఏపీ హిస్టరీ తయారు చేశాను. బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి పిక్ చేస్తారు క్వశ్చన్స్, అలాగే పి రఘునాథరావు నుంచి పిక్ చేస్తారు క్వశ్చన్స్, తెలుగు అకాడమీ నుంచి పిక్ చేస్తారు. ఇంకా కొన్ని అదర్ ఎక్స్టెండెడ్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే అవి టెక్స్ట్ బుక్ రూపంలో మనకి దొరకపోయినా వేరే రూపంలో దొరుకుతూ ఉంటాయి చిల్లరగా. అలా కాకుండా ఇంకొక బుక్ ఉంటుంది, ప్రతి ఇయర్ ఇందులో 5 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, 5 to 10 క్వశ్చన్స్ లాగా ఇవ్వచ్చు. ఇంకో బుక్ ఉంటుంది సీక్రెట్ బుక్, నా సీక్రెట్ బుక్. అది అంటే కోచింగ్ చెప్తాను కాబట్టి ఐ కెనాట్ డిస్క్లోజ్ దిస్ బుక్. అందరికీ తెలిసిందే, ఓపెన్ మార్కెట్లో దొరుకుతాయి. నేనేమి ఎక్కడో లైబ్రరీకి వెళ్ళి ఎక్కడి నుంచో తెచ్చిన పుస్తకాలు కాదు, జస్ట్ ప్లెయిన్ మార్కెట్లో ఉన్న పుస్తకాల్లోంచే మనకి ఏపీ హిస్టరీ క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఇక్కడ ర్యాంకర్స్కి వచ్చేసరికి ఏంటంటే వన్ బుక్ అని మీరు అడగడం జరుగుతుంది, మనం అడగడం జరుగుతుంది. మనం అంతే, నేను అంతే. 2019-18 వరకు కూడా నేను కూడా బుక్ కోసం ఎదుగుతూ ఉండేవాడిని, కానీ నాకు ఎప్పుడు దొరకలేదు. ఎందుకంటే అలాంటి బుక్ లేదు కాబట్టి. మీకు ఎక్కడ కూడా ఏ సబ్జెక్టు కూడా ఒక బుక్లో లేదు సిలబస్ అంతా. మనం ఒక బుక్ కోసం ఎందుకు ఎదుగుతాం? హార్డ్ వర్క్ చేయకుండా షార్ట్ కట్ కోసం ఎదుగుతూ ఉంటాం. ఆ షార్ట్ కట్ ఉంటే అందరికీ ఉంటుంది కదండి, మనకు ఒకరికి స్పెషల్గా ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ షార్ట్ కట్ని వెతకడం అనేది నార్మల్ యావరేజ్ ఆస్పిరెంట్ యొక్క క్యారెక్టర్. దీని లెవెల్ నుంచి పైకి రావాలి. పైకి వచ్చి ఆ వన్ బుక్ ఒక సిలబస్ అంతా ఒక బుక్లో ఉంటుంది అన్న ఒక భ్రమలోంచి బయటపడాలి. ఆ ఒక్క పుస్తకం అనేది యూ కెనాట్. ఇప్పుడు మీరు ఒక పుస్తకం చదవండి అని చెప్తారు ర్యాంకర్స్, మళ్ళీ మీరు పుస్తకాలు అడిగితే మళ్ళీ 3 పేర్లు చెప్తారు. బిఎస్ఎల్ హనుమంతరావు అంటారు, లేకపోతే పి రఘునాథరావు అంటారు, లేకపోతే ఇంకొక సయీద్ అనో కరీమనో, లేకపోతే జోగి నాయుడు అనో, అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బుక్స్ చెప్తారు. మళ్ళీ దే విల్ నాట్ స్టిక్ టు వన్ బుక్. ఎప్పుడైనా ఇప్పుడు మళ్ళీ వీడియో చూసింది మళ్ళీ అడగండి, సార్ వన్ బుక్ చదవమంటున్నారు కదా, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక బుక్ చెప్పండి సార్ అని అడగండి. సీరియస్లీ ఒక్కొక్క పుస్తకానికి ఒక బుక్ చెప్పేమనండి, చూద్దాం ఎవరైనా చెప్తారేమో. ఐ ఛాలెంజ్. ఆ బుక్ ఏంటో ఒకవేళ మీకు తెలుసు అనుకోండి, ఆ బుక్ ఏమైనా ర్యాంకర్స్ చెప్పారనుకోండి, ఇదిగో నా టెలిగ్రామ్ గ్రూప్ వచ్చిందో కొంచెం పోస్ట్ చేయండి నాకు. ఇదిగోండి ఈ బుక్ అంట, ఈ బుక్ చదివితే మీకు 75 క్వశ్చన్లు వచ్చేస్తాయని చెప్పండి. సో అక్కడ ర్యాంకర్స్ వీడియోస్ని మీరు ఫస్ట్ పాయింట్ ఆ విషయంలో మీరు గమనించుకోండి ప్లీజ్. ఇక్కడ మీరు ఒక పుస్తకం కోసం వేటాడడం అనేది ఇట్స్ లైక్ డైరెక్షన్లెస్ సెర్చ్ అనమాట. ఆ ఒక పుస్తకం అనేది మీకు దొరకదు, ఎందుకంటే అక్కడ 4 పుస్తకాలు ఉంది కాబట్టి ఏపీ హిస్టరీ. ఆ వన్ బుక్ని మీరు తయారు చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ ఇన్ సెల్ఫ్ స్టడీ, యూ హ్యావ్ టు మేక్ దట్ బుక్ యాజ్ పర్ యువర్ సిలబస్లో ప్రతి టాపిక్ని పట్టుకోవడం, దాన్ని ట్రెజర్ హంట్ చేయడం మీరు. అది ఇక్కడ హార్డ్ వర్క్ అంటే అక్కడ వస్తుంది. హార్డ్ వర్క్ అంటే ఏంటి? సెల్ఫ్ స్టడీ చేసి సిలబస్ని పట్టుకోవడం. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ పుస్తకంలో ఒకే టాపిక్ మళ్ళీ 3-4 పుస్తకాలు ఉండొచ్చు, బట్ మళ్ళీ టాపిక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ విల్ వెరీ. ఒక లైన్ ఒక పుస్తకంలో ఉంటుంది, ఇంకో లైన్ ఇంకో పుస్తకంలో ఉంటుంది. సో ఇవన్నీ ఒక పుస్తకంలో దొరకవు. డెఫినెట్గా ఎగ్జామినర్ అయితే మాత్రం జోగినాయుడు పుస్తకానికి వెళ్ళడు. జోగినాయుడు పుస్తకం తీసి ఇచ్చిన దాఖలాలు లేవు. 450 క్వశ్చన్లు కూడా ఇంచుమించుగా బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు, తెలుగు అకాడమీ అండ్ ఇంకొక అదర్ సీక్రెట్ బుక్, ఇవన్నీ కలిపి నేను తయారు చేసిందే ఏపీ హిస్టరీ కోర్స్ అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సెల్ఫ్ స్టడీ చేయాలనుకున్నా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఇది అయిపోయింది కదా, మీకు షార్ట్ కట్ అనేది మర్చిపోండి. దెర్ ఇస్ నో షార్ట్ కట్. షార్ట్ కట్ ఉంటే అందరికీ కనబడుతుంది, అలాంటిది లేదు కాబట్టి ఎవరికి కనబడదు. ప్రతి సంవత్సరం కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అందరూ, ఆ వన్ బుక్ ఏంటి సార్, ఒక బుక్ చెప్పండి సార్. మళ్ళీ అందులో అన్ని క్వశ్చన్లు వచ్చేయాలి. ఇంకా అలాంటి బుక్ ఒకటి ఉండి అన్ని క్వశ్చన్లు వచ్చేయాలనుకుంటే దాంట్లో ఇంక ఎగ్జామ్ కాంపిటీషను, హౌ కెన్ యూ ఫిల్టర్? ఇది కూడా యాక్చువల్లీ మన మిస్టేక్ కాదు. మనం డిగ్రీ వరకు చదివిన పద్ధతి అది. సిలబస్ ఉంటుంది ఇయర్ స్టార్టింగ్లో, చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి. ఆ సిలబస్ వీ ఫైండ్ ఇట్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. సో దట్స్ హౌ వీ వర్ బ్రాటప్. మన ఎడ్యుకేషన్ అంతా అకాడమిక్ అంతా అలా జరిగింది. సో అందుకే నా ఒక బుక్ కోసం వెతకడం అనేది మన తప్పు కాదు, అది మన బేసిక్ ఫౌండేషన్, మన చదువు. కానీ ఇక్కడ వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దట్ ఈజ్ రాంగ్. యూ విల్ నాట్ ఫైండ్ దట్ వన్ బుక్, వేర్ యూ విల్ బి గివెన్ సిలబస్ అంతే. ఆ సిలబస్ని పట్టుకుని మీరు ఆ కంటెంట్ని తయారు చేసుకోగలగాలి. దట్ ఈస్ హార్డ్ వర్క్. సో దెర్ ఈజ్ నో షార్ట్ కట్. వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఇన్ ఫైండింగ్ ద సిలబస్. యూ విల్ నాట్ గెట్ వన్ బుక్. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ అండి. సో షార్ట్ కట్ అనేది ఉండదు. సరే, ఇప్పుడు మరి సిలబస్ని ఎలా పట్టుకోవాలి?
సిలబస్ని ప్రతి సబ్జెక్ట్ తక్కువ రావణాసుడు 10 తలకాలు ఉన్నట్టు మనకి 10 సబ్జెక్టులు ఉన్నాయి. ప్రిలిమినరీలో 5, మెయిన్స్లో 5. ప్రతిదానికి ఒక జనరల్ అవుట్లైన్ సిలబస్ ఉంటుంది. మరి ఆ సిలబస్లో ప్రతి టాపిక్ని పట్టుకోవడం ఎలా, అదే కష్టపడడం అంటే. సో ఆ కష్టపడేటప్పుడు ఎలాగా ముందుకు అడిగేయాలి. సో అక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సొంతంగా సిలబస్ని పట్టుకుందామా, లేదా ఒక కోచింగ్ సెంటర్ని అప్రోచ్ అవుదామా, ఒక గైడెన్స్ని ఎవరైనా అప్రోచ్ అవుదామా, లేదా ఒక మెంటర్ అనేవాడిని పట్టుకుందాం. మెంటర్ అనేవాడిని పక్కకు తీసేయండి. ఎందుకంటే మెంటర్ అంటే ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ డస్ ద వర్డ్ మెంటర్ మీన్స్. సరే, ఒక 4-5 స్టూడెంట్స్తో సరదాగా పిచ్చపాటి కబుర్లు మాట్లాడుతున్నప్పుడు మెంటర్ అంటే ఏంటి అని అడిగా. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మెంటర్ అంటే ఏం లేదు సార్, ప్రతిరోజు, సరే ఈ మధ్యన కొన్ని ర్యాంకర్ వీడియోలు కూడా చూశాను, మెంటర్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతిరోజు మీకు టైం టేబుల్ ఇవ్వాలట, ప్రతి వారం తర్వాత మీరు ఎక్కడ దాకా చదివారో చెప్పాలట. ఏమండి, ఇట్స్ హ్యాండ్ హోల్డింగ్. అంటే ఎల్కేజీ పిల్లలకి యూకేజీ పిల్లలకి చెప్తారు. అంటే మా కొడుకు చిన్నప్పుడు ఒక 6వ క్లాస్ నుంచి ఇంకా హ్యాండ్ హోల్డింగ్ ఏమి ఉండదు, సిలబస్ ఉంది, చదువు, ఎగ్జామ్ అంతే. సో ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ అనే దాంట్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి హ్యాండ్ హోల్డింగ్కి ఎక్కడ మ్యాచ్ ఉండదండి. మనం అందరం ఒక లెవెల్లో ఉంటాం. ఎవరైతే ఆ పైకి ఎదుగుతారో, అన్ని కష్టాలు పడుతూ సిలబస్ ఎత్తుక్కుంటూ, వాళ్ళకి ఆ జాబ్ వస్తుంది. సో ఇక్కడ మెంటర్ మిమ్మల్ని ఆ పై వరకు తీసుకెళ్లాలంటే సింగిల్గా మీ ఒక్కరినే చూసుకోవాలంటే ఇస్ ఇట్ పాసిబుల్? సో అలాంటి మెంటర్ ఎవరైనా ఉంటారు అసలు? అంటే మీ ఒక్కళ్ళే, ఓన్లీ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ థింగ్, మెంటర్ మస్ట్ గివ్ టైం టేబుల్ అంటారు. మీకు ఒక పెద్ద విషయం చెప్పండి, టైం టేబుల్, ఈ పలానా రోజు చదవండి, ఈ పలానా రోజు చదవండి, ఈ పలానా రోజు చదవండి అని చెప్పి యూ ఆస్క్ ఫర్ ఎ టైం టేబుల్ మెనీ టైమ్స్. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడిగారు శాతవాహనాస్, మిమ్మల్ని నేను ఏమంటాను, శాతవాహనాల్లో నావి 22 వీడియోలు ఉన్నాయమ్మా, రోజుకి ఒక 7 వీడియోలు చూసేయి, అలాగా 3 రోజుల్లో 3 వీడియోలు అయిపోతాయి, అలాగే 3 రోజుల్లో చదివేసే మొత్తం అని నేను చెప్పాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది ఎగ్జాక్ట్గా మీకు మ్యాచ్ అవుతుందా? మీరు అది రీచ్ చేయగలరా? నేను చదవగలను, నేను చూడగలను 22 వీడియోస్, బట్ కెన్ యూ వాచ్ దమ్ ఇన్ యువర్ పేస్? కెన్ యూ లెర్న్ ద సబ్జెక్ట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇన్ యువర్ పేస్? సో మీ పేస్, నా పేస్, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఇండివిజువల్ ఒక డిఫరెంట్ పేస్ ఉంటుంది. అందరికీ కామన్గా శాతవాహనాస్ అనే చాప్టర్ ఒక 4 రోజులు అయిపోవాలనేది ఇట్స్ నాట్ యూనిక్. ఎవ్రీబడి ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి టు ఎవ్రీబడి. సో ఒక మెంటర్ అనేవాడు ఏం చేస్తాడు? మోటివేషన్ కబుర్లు చెప్పడం తప్పితే రియల్ సబ్జెక్ట్ని చెప్పేది ఎక్కడ ఉంటుంది? సో అందుకని మెంటర్ అన్న కాన్సెప్ట్ నాకు తెలిసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 2 అవనివ్వండి, గ్రూప్ 1 అవనివ్వండి, సివిల్స్ అవనివ్వండి. యాక్చువల్గా నా డౌట్ ఏంటంటే ఈ మెంటర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటర్వ్యూ గైడెన్స్ దగ్గర నుంచి వచ్చింది. ఎస్, ఇంటర్వ్యూ గైడెన్స్లో డెఫినెట్లీ యూ నీడ్ ఏ మెంటర్. అక్కడే ఉంది, ఒక 10 మంది కదా సెలెక్ట్ అయ్యేది. సివిల్స్, యూపీఎస్సీకో, గ్రూప్ 1కో 10 మంది సెలెక్ట్ అవుతారు. 10 మందిని మీరు ఒక 10 రోజులు కూర్చుని వాళ్ళ మీద స్టడీ చేసి, వాళ్ళని ఒక 4 మాక్ ఇంటర్వ్యూలు పెట్టి, బాబు నువ్వు ఇలాగా ఇక్కడ తప్పులు మాట్లాడావు, ఇక్కడ వీక్ అయ్యావు, ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నావు, ఈ విధంగా నువ్వు డ్రెస్సింగ్ అవ్వు, ఆ విధంగా మెంటర్షిప్ ఈస్ ఫైన్. కానీ ఏపీ స్ట్రీమ్ చెప్పడానికి మెంటర్షిప్ ఎలాగా అవుతుంది? ఒక పాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మెంటర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు? ఒక త్రూ అవుట్ 10 మంత్స్ 10 సబ్జెక్ట్ సిలబస్ టైం టేబుల్ ఇవ్వాలంటే ఎలాగా ఒక మెంటర్? సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. మెంటరింగ్ అనేది మీకు గ్రూప్ 2 వరకు ఐ డౌట్, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో అందుకని మెంటర్షిప్ అనే దానికి నాకు అర్థమైతే తెలియదు. ఐ ఫీల్ దట్ గైడెన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్లో మెంటర్షిప్ అనేది యాప్ట్. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక 10 మందో, లేకపోతే మీరు ఒకళ్ళే వెళ్తారు ఒక గైడ్ దగ్గరికి, మీకు ఒక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఒక 20 మినిట్స్ 40 మినిట్స్ జరుగుతుంది, అలాగే 3-4 ఇంటర్వ్యూ చేస్తారు. దెన్ దే విల్ ఫైండ్ అవుట్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ద క్యాండిడేట్. దెన్ హీ ఈజ్ ఎ మెంటర్, హీ విల్ టెల్ యూ హౌ టు ఇంప్రూవ్. ఫైన్, బట్ వేర్ మెంటర్ కమ్స్ ఇన్ ద పిక్చర్ హియర్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో నెక్స్ట్ కోచింగ్ వద్దు, అవసరం లేదు అని చాలామంది ర్యాంకర్లు చెప్తూ ఉన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే. అంటే ఒకటండి, ఎవరైనా సరే కోచింగ్ అవసరమా లేదా అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కోచింగ్ అవసరం లేదు అన్నారు అనుకోండి, డెఫినెట్లీ ప్లీజ్ సీ దేర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రిపరేషన్. ఇప్పుడు 2018 నాతో పాటు నోటిఫికేషన్ రాసి అప్పుడు రాక, అప్పుడు 2019లో జరిగింది ఎగ్జామ్. 2018 తీసేయండి, డిసెంబర్లో పడింది నోటిఫికేషన్. సో 2019లో నోటిఫికేషన్ పడిందండి. ఆగస్టు 28, 29 మేము గ్రూప్ 2 మెయిన్స్ రాసాం. సెప్టెంబర్ 1 ఏమో సచివాలయం జాబ్ పడింది నోటిఫికేషన్. సో ఇక్కడ గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళందరూ గ్రూప్ 2 ఆఫీసర్లుగా వెళ్ళిపోయాం మేము. ఈ గ్రూప్ 2 ఆఫీసర్లుగా రాని వాళ్ళందరూ సచివాలయంలో పంచాయత్ సెక్రటరీలుగా చేరడం జరిగింది. అది రియాలిటీ. అంటే 2019 వాళ్ళు గ్రూప్ 2 రాశారు. ప్రతి పంచాయత్ సెక్రటరీ, ఇప్పుడు ఎవరైతే పంచాయత్ సెక్రటరీ సచివాలయం వర్క్ చేస్తున్నారో దోస్ పీపుల్ ఆల్ అందరూ కూడా దే ఆర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. అప్పుడు కావాలంటే మీరు లాస్ట్ 2026 మొన్న వచ్చిన రిజల్ట్లో చూడండి, మ్యాక్సిమం మీకు పంచాయత్ సెక్రటరీలో లేకపోతే వేరే జూనియర్ అసిస్టెంట్లుగానో జాబులు చేస్తున్న వాళ్ళు 2019 నుంచి ఉన్న వాళ్ళకే మీకు 220+ మార్క్స్ రావడం జరిగింది. సో అప్పటి నుంచి చదువుతున్నప్పుడు కోచింగ్ అన్నది ఎక్కడ ఉంది అసలు? కోచింగ్ అనే సీనే లేదు కదా. 6 ఇయర్స్ ఆల్రెడీ యూ ఆర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఇన్ 2019. సో నీకు ఎగ్జామ్ అంటే ఏంటో తెలుసు, ఎందుకు ఫెయిల్ అయ్యో తెలుసు. దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి 6 సంవత్సరాలు ఉంది. 6 ఇయర్స్ 2019 నుంచి తీసుకుంటే 2025 ఫిబ్రవరి మెయిన్స్ వరకు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో కోచింగ్ తీసుకుంటాడు, ఎవరైనా సెల్ఫ్ స్టడీ చేస్తాడా? సెల్ఫ్ స్టడీయే చేస్తాడు. 6 సంవత్సరాల్లో 10 సబ్జెక్టులు చదువుకోవడం ఎంతసేపు చదువుతూ ఉంటారు. నేచురల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, తప్పులేంటో తెలుసు. సో ఆ సిలబస్ని వెతకడానికి 6 సంవత్సరాలు పట్టింది. వెతికారు, పట్టుకున్నారు, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు, ఇప్పుడు ర్యాంకర్లు అయ్యారు. ఇప్పుడు వచ్చి కోచింగ్ వద్దంటే, కోచింగ్ అవసరం లేదు అంటే, మీకున్నది ఎంత టైము? 10 నెలలు, గట్టి కొడితే 10 నెలలు కూడా లేదు. సో అందుకని ఇక్కడ సెల్ఫ్ స్టడీ చేయాలా కోచింగ్ అనేది మీకు సింపుల్ ఒకటేనండి. సెల్ఫ్ స్టడీ అంటే మీకు 6 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాల్లో కష్టపడిందంతా కోచింగ్లో కనపడుతుంది అంతే. దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్. సెల్ఫ్ స్టడీ ఏంటి? మనకు మనం సిలబస్ని ఎత్తుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఏపీ హిస్టరీ, మీకు ఒకసారి ఏపీ హిస్టరీ ఓపెన్ చేసి చూపిస్తా, అలాగే పాలిటీ కూడా చూపిస్తా. మీకు ఏపీ హిస్టరీలో
సిలబస్ని పట్టుకోవడం అంటే ఎంత కష్టమో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది యూనిట్ 1 అండి. ఇప్పుడు ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో సిలబస్ని పట్టుకోవాలంటే మనకి 3 యూనిట్లు 3 టాపిక్లు. ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మగధ సామ్రాజ్యంలో ఆంధ్రదేశం, హిస్టారికల్ సోర్సెస్ ఆఫ్ ఆంధ్ర. ఈ విధంగా మనం సిలబస్ని పట్టుకోవాలన్నమాట. అలాగే మనం నెక్స్ట్ శాతవాహనంలోకి వెళ్ళామనుకోండి. ఇప్పుడు శాతవాహనులు ఆంధ్రులు అనేది ఒక టాపిక్. తర్వాత వాళ్ళ జన్మస్థలం గురించి తెలుసుకోవాలి. తర్వాత అధికార పీఠం గురించి తెలుసుకోవాలి. వంశం కులం గురించి తెలుసుకోవాలి. కాలనిర్ణయం, వంశస్థాపకుడు. ఆ తర్వాత తొలి శాతవాహనులు అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి ముందున్న వాళ్ళందరూ ముందు రాజులు అన్నమాట. తొలి శాతవాహన రాజులు. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చదవాలి. తర్వాత మళ్ళీ శాతవాహనులు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత చివరి రాజు వరకు. తర్వాత వాళ్ళ పాలనా విధానం చూడాలి. తర్వాత ఆర్థిక పరిస్థితులు చూడాలి. సాంఘిక పరిస్థితులు చూడాలి. కాలంలో బ్రాహ్మణ మతం, మళ్ళీ మతాల్లో మళ్ళీ 3 మతాలు ఉంటాయి. బ్రాహ్మణ మతం ఉంది, జైన మతం ఉంది, బౌద్ధ మతం ఉంది. వాళ్ళ పరిస్థితుల్లో ఎలా ఉన్నాయని చూడాలి. వాళ్ళ విద్యా సరస్వతాల గురించి చూడాలి. వాళ్ళ వాస్తుశిల్పాలు, అందులోనే మళ్ళీ చైతన్య విహారం, ఎందుకంటే బౌద్ధం బాగా కన్స్ట్రక్షన్ జరిగింది ఆ టైంలో. ఆ తర్వాత శిల్పం, చిత్రలేఖనం. ఇలాగ మనం శాతవాహనం చదివినప్పుడు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకోగలం. ఇది సిలబస్ని పట్టుకోవడం అంటే. ఈ విధంగా సిలబస్ను పట్టుకోవడానికి మీకు టైం పడుతుంది. ర్యాంకర్స్కి 6 సంవత్సరాలు ఉంది. 6 సంవత్సరాలు ఇవన్నీ చదవగలిగారు. బట్ మీకు ఆ టైం ఉందా? సో అక్కడే మీకు స్మార్ట్ డెసిషన్ అవసరం అవుతుంది. ఇంకా అలా మొదలు పెడితే ఇక్ష్వాకులు జన్మస్థలం, తర్వాత రాజుల గురించి చదవాలి. శాంతమూలుడు, తర్వాత వీరపురుషదత్తుడు, తర్వాత హేముల శాంతమూలుడు, తర్వాత రుద్రపురుషదత్తుడు. సరే వీళ్ళందరూ పక్కన పెడితే తర్వాత బృహత్పలాయనలు వస్తారు, ఇది ఒక చిన్న వీడియో. తర్వాత సాలంగాయనలో ఒక చిన్న వీడియో. తర్వాత ఆనంద గోత్రులు వస్తారు, చిన్న వీడియో. 3 వీడియోలు ఉంటాయి. అసలైన ఇక్కడ ఉంది విష్ణుకుండిలు. తర్వాత పల్లవుల గురించి కొంచెం తెలుసుకోవాలి. తర్వాత తూర్పు చాళుక్యుల గురించి తెలుసుకోవాలి. మీకు విష్ణుకుండిల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇక్ష్వాకుల నుంచి విష్ణుకుండిల వరకు ఒక పాలనా విధానం నడుస్తుంది. అందుకని వాళ్ళ పరిస్థితులు అంతా ఒకటి. సాంఘిక ఆర్థిక పరిస్థితులు. ఇక్ష్వాకుల నుంచి విష్ణుకుండిల వరకు మత పరిణామాలు, ఇక్ష్వాకుల నుంచి విష్ణుకుండిల వరకు విద్యలు, వాంగ్మయము, వాళ్ళ నిర్మాణాలు. ఇట్లాగా మనం సిలబస్ని ఏదో ఇక్ష్వాకులు, విష్ణుకుండులు అంటే ఎంత లోపలికి వెళ్తాయి. సో ఇవన్నీ ర్యాంకర్స్ చాలా టైం ఇన్వెస్ట్ చేసి చదివితే అది కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి 220 మార్కులు పైన వచ్చి 245, 30 అలా ఉన్నారన్నమాట. సో అలాగే తూర్పు చాళుక్యులకు వచ్చేసరికి చాళుక్య యుగంతో మొదలయ్యి తర్వాత ఫస్ట్ రాజు కుబ్జా విష్ణువర్ధనుడు, తర్వాత జయసింహ వల్లభుడు, రెండవ జయసింహ వల్లభుడు, మూడవ విష్ణువర్ధనుడు, మొదటి విజయాదిత్యుడు. రాజు గురించి చదవాలంటే మరి రెండవ విజయాదిత్యుడి మీద కదా క్వశ్చన్లు వచ్చినాయి. నరేంద్ర మొగరాజు 108 గుళ్ళు కట్టిందంతా కూడా ఇతనే కదా. మరి మూడో విజయాదిత్యుడే కదా. గుణక విజయాదిత్యుడు అంటే పెద్దరాజు కదా. ఇతని గురించి చదవమా మనం? చదవాలి కదా. మరి మొదటి చాళుక్య భీముడి దగ్గరే కదండి ఈ చల్లవ వీళ్ళందరూ ఉంటారు. మరి మొదటి అమరాజే కదా రాజమహేంద్ర బిరుదు. అలాగా మీకు రాజరాజ నరేంద్రుడి దగ్గర ఈ నన్నయ్య పోషణ ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆర్థిక పరిస్థితులు, పరిపాలన, మతము, సమాజం, విద్యలు, తెలుగు భాష, తూర్పు చాళుక్యుల టైంలో. అట్లాగా సిలబస్ని మనం పట్టుకోవాలి. సిలబస్ని పట్టుకోండి ఒక పుస్తకంలో అంటే ఎక్కడ అవుతుంది ప్రాక్టికల్గా. సో అందుకని ఎప్పుడైనా మీరు ర్యాంకర్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక పుస్తకం చెప్తే ఒక పుస్తకం ఏంటో అడగండి. కోచింగ్ అవసరమా లేదా అంటే మీరు ఎంతకాలం ప్రిపేర్ అయ్యారు సార్ అని అడగండి. సెల్ఫ్ స్టడీ చేస్తే అంటే కనుక హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ వర్ దేర్ ఇన్ సెల్ఫ్ స్టడీ. సో మీరు కూడా 6 సంవత్సరాలు కూర్చుందాం అనుకుంటే ఫైన్, గో టు సెల్ఫ్ స్టడీ. లేదు స్మార్ట్గా ఆలోచించి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అంటే కోచింగ్ సెంటర్ అంటారా? పోనీ ఒక చోట ఏమైనా మంచిగా చెప్తారంటే లేదు. యూ విల్ నాట్ ఫైండ్ 1 కోచింగ్ సెంటర్ లైక్ 1 బుక్. ఒక కోచింగ్ సెంటర్ 1 బుక్ లాగా 1 కోచింగ్ సెంటర్ ఎక్కడ రాసిపెట్టలేదు. అందరూ అక్కడ జాయిన్ అవుతారు కదా ఒక కోచింగ్ సెంటర్ అయితే. సో అది కూడా ట్రెజర్ హంట్. వెతుక్కోవాలి. సిలబస్ బేసిక్ ఏంటంటే సిలబస్ నెట్టడం. ఆ సిలబస్ని ఎవరు బాగా చెప్తున్నారో ఎత్తుకోవడం. ఓవరాల్గా ఏ పుస్తకం బాగా ఇస్తుంది సిలబస్లో, ఏ కోచింగ్ సెంటర్ బాగా చెప్తున్నారు, లేదా సెల్ఫ్ స్టడీ అంటే మనమే ఏ పుస్తకంలో ఎక్కడ ఉందో ఎత్తుకోవడం. సో అది సెకండ్ మిస్టేక్. ఏది డెసిషన్, కోచింగ్, సెల్ఫ్ స్టడీ, ర్యాంకర్ వీడియోలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంచిగా మాడతా. కానీ నేను ఈ మధ్యన చూస్తున్నాను, ఈ ఇయర్ పర్టికులర్గా. ఇంతకుముందు ర్యాంకర్స్ ఎవరు కూడా డైరెక్ట్గా ఇన్ డీటెయిల్డ్ వీడియోస్ ఎప్పుడు ఎవరు చేయలేదు. జస్ట్ ఇంటర్వ్యూ చేయడం, కోచింగ్ తీసుకున్నారా, సెల్ఫ్ స్టడీ తీసుకున్నారా అంటే కోచింగ్ తీసుకున్నామండి, సెల్ఫ్ స్టడీ. ఇక ఏంటంటే కోచింగ్ తీసుకుంటారు, అన్ని మెటీరియల్స్ గ్యాదర్ చేసుకుంటారండి. అది బయటికి చెప్తే ఎక్కడైతే వాళ్ళకి పేరు వస్తుందనో లేకపోతే స్టూడెంట్స్ మిస్లీడ్ అవుతారనో దే సే సైలెంట్. ఇప్పుడు కోచింగ్ మెటీరియల్ బయట దొరుకుతుంది. అది ఎప్పుడైతే చెప్తారో గౌకని పలానా మెటీరియల్ బాగుంది అని వాళ్ళు చెప్పారు అనుకోండి ర్యాంకర్లు, ఇంకా పొలవమని దాని మీద పడతారు అందరూ. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, డిప్లొమాటిక్గా అలా మిస్లీడ్ అవ్వకుండా సబ్జెక్ట్ని మిస్లీడ్ చేయాలి అంటే వాళ్ళు సమాజానికి అలాగా మిస్లీడింగ్ ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు ఏంటంటే మేము కోచింగ్ తీసుకున్నాం కానీ పలానా చాలా చోట్ల తీసుకున్నామని చెప్తారు, లేకపోతే తీసుకోలేదని బ్లాంకెట్ స్టేట్మెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కోచింగ్ అనేది ఎక్కడో చోట ఏదో విధంగా ఒక మెటీరియల్ రూపంలోనో లేదా ఒక వీడియో రూపంలోనో ఏదో విధంగా చూసిన వాళ్ళే అవుతారండి. చూడకుండా వేరే వాళ్ళు చెప్పింది వినకుండా సొంతంగా ప్రిపరేషన్ అంటే మాత్రం ఓ 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎకానమీ అనేది సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నది, పాలిటీ సబ్జెక్ట్ నేను బాగా నేర్చుకున్నది ఢిల్లీలో వజీరామ్ అండ్ రవిలో కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నేను అక్కడ పాలిటీ అంటే బాగా ఇన్డెప్త్ నాలెడ్జ్లో నేర్చుకున్నాను. సో దట్స్ వై నేను పాలిటీని చాలా ఎక్సలెంట్గా డీల్ చేయగలిగాను. నేను పాలిటీని ఎవరు కూడా ఇప్పుడు దాకా ఈ విధంగా ఆర్టికల్ ఫార్మాట్లో ఎవరు చెప్పుంటారు. ఇప్పుడు మనకేంటి, మనం ఎంతసేపు లక్ష్మీకాంత్ బుక్ని చదువుతాం, కానీ బియాండ్ లక్ష్మీకాంత్ చదవాలి గ్రూప్ 2కి అంటే యూ హ్యావ్ టు రీడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ఆర్టికల్స్ ఆల్సో. సో అందుకే నేనేం చేశానంటే ఆర్టికల్ని లక్ష్మీకాంత్ బుక్ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విత్ పీడిఎఫ్ ఫార్మాట్. ఒక పీడిఎఫ్ని తయారు చేసి ఆర్టికల్ అండ్ లక్ష్మీకాంత్ బుక్ అన్ని మిక్స్ చేసి, లక్ష్మీకాంత్ కాకుండా ఇంకా వేరే బుక్స్లో కూడా మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ బుక్స్లోంచి నేను గ్యాదర్ చేసి ఇట్లాగా మీకు ప్రతి టాపిక్ కింద కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వెళ్ళానమాట. అందుకని మీకు పీడిఎఫ్స్ ఉంటాయి ఇక్కడ. యూనియన్ అండ్ టెరిటరీ, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పీడియా, ఇవన్నీ చివరికి వచ్చేసరికి చివరిలో ఐ డెల్ట్ విత్ డెవలప్మెంట్, ఈ సైలియంట్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్లో చెప్తే అది ప్రాబ్లం, కానీ అందరూ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, ప్రియాంబులు ఇవన్నీ ముందు చెప్తారు. బట్ పాలిటీ స్టూడెంట్ నేను 2003 నుంచి నేను సివిల్ సర్వీసెస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్ని. సో ఐ నో నాకు అన్ని సబ్జెక్ట్స్లో కంటే పాలిటీలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో ఆ పాలిటీని నేను చదివినప్పుడు రకరకాల పుస్తకాల్లో గ్యాదర్ చేసి అండ్ మోర్ ఓవర్ క్వశ్చన్స్ నేను దగ్గర మీకు ఈ కోర్సులో ఒక 1800 క్వశ్చన్స్ పీవైక్యూస్ పెట్టాను అనమాట.
1800 క్వశ్చన్లు పెట్టాను పీవైక్యూస్, టాపిక్ బై టాపిక్, ఎవ్రీ టాపిక్ బట్టి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ రాగానే చివరిలో క్వశ్చన్స్ ఉంటాయి. పాత గ్రూప్ 2లో ఏమొచ్చినాయి, లేదా జీఎస్ పేపర్స్, వేరే జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో వచ్చిన క్వశ్చన్లు. అలా కాకుండా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ యూపీఎస్సీ అక్కడ వచ్చిన క్వశ్చన్స్ అనమాట. పాలిటీ మీకు సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో పీవైక్యూ కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకని పాలిటీకి వచ్చేసరికి కోచింగ్ నేను వజ్రం అండ్ రవిలో తీసుకున్నా ఢిల్లీలో. ఐ ప్రౌడ్లీ సే దట్. ఒక ఖర్చు లేదు, తక్కువ లేదు. అప్పట్లోనే 60,000 జనరల్ స్టడీస్ పేపర్కి 2006లో 60,000 కట్టి మళ్ళీ నెలకు ఒక ఖర్చులు పెట్టాల్సి తప్పదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే అప్పైనా చేసి. ఇక్కడ ఇంకొకటి, పూర్ పర్సన్కి ఇక్కడ ఏమి ప్రపంచం వచ్చి ఏమి హెల్ప్ చేయదు ఈ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎందుకంటే ఎవరి లైఫ్ వాడిదే కదా. సో డబ్బున్నవాడు సైలెంట్గా కోచింగ్ తీసేసుకుంటాడు. మేజర్గా కోచింగ్ తీసుకోవాలా వద్దా, సెల్ఫ్ స్టడీ చేయాలనే దానికి నా ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే బద్ధకం. సీరియస్లీ బద్ధకం అండి. కోచింగ్ తీసుకుంటే స్టిక్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏపీఎస్టీ కోర్సే తీసుకున్నారు అనుకోండి. మీరు డబ్బులు పెట్టినందుకు మొత్తం వీడియో చూడాలి కదా, అంటే మీరు డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్కి ఎప్పుడైతే మీరు రెడీ అవ్వరో, ఎప్పుడైతే మీరు ఆ డిసిప్లిన్కి ఉండాలి అని అనుకోకపోతే అప్పుడు మీకు భయం వస్తుంది. ఆటోమేటిక్గా సెల్ఫ్ స్టడీ చేద్దాలి, ఇప్పుడు సీరియస్గా చూడాలా, అందులో ఏముంటుంది మనం చదివేసుకుందాం, ఇలాంటి ఆలోచన వస్తాయి. సో కోచింగ్ తీసుకోవడానికి సెల్ఫ్ స్టడీకి ఏంటంటే బద్ధకం. కోచింగ్ తీసుకుంటే ఎక్కడైతే ఇప్పుడు కోచింగ్లో జాయిన్ అవుతాం, ఆఫ్లైన్ కోచింగ్ నేను ఎల్లుండే హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ తిరిగినా నుంచి మంచిగా పాత రోజులు 2008, 2006 బిఫోర్ సంగతి చెప్తున్నాను నేను, ఇప్పుడు కాదు. ఇప్పుడు మేమేంటి ఒక సబ్జెక్ట్ ఒక కోచింగ్లో దొరకపోతే ఇంకో చోటుకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ హిస్టరీ నుంచి హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఉండేది అప్పట్లో. అక్కడ ఎవరు బాగా చెప్తున్నారంటే అక్కడ పరిగెట్టేవాడు, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పలానా సార్ బాగా చెప్తున్నారంటే ఇక్కడ పరిగెట్టేవాడు. హైదరాబాద్, ఢిల్లీలో కూడా అంతే. జాగ్రఫీ నాది సెకండ్ ఆప్షన్ జాగ్రఫీ. నేను వెళ్ళి నీతు సింగ్ అనే ఆవిడ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. అలాగా చాలామంది ఉన్నారు అప్పట్లో. అది కూడా మళ్ళీ బతకం. ఇంకొక ఇప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు నీతు సింగ్ నేను ఉన్న ఏరియాకి ఒక 2 కిలోమీటర్స్, నేను ఉన్న ఏరియాకి ముఖర్జీ నగర్ ఒక 15 కిలోమీటర్లు. ఇక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ బాగుందని చెప్పి నేనేమో బతకంతో ఇక్కడ సెటిల్ అయిపోయాను. సరే ఈవిడ కూడా బాగానే చెప్పిందని మనం అనుకుంటాం. అలాగా మెయిన్ కోచింగ్ తీసుకోవడానికి మేజర్గా బద్ధకం అనేది మేజర్ ఫ్యాక్టర్. వన్స్ కోచింగ్ వెళ్ళామా రోజు వెళ్ళాలి, లేకపోతే వీడియోలు ఆన్లైన్ కోర్స్ అయితే రోజు వీడియో చూడాలి. అది ఒక డిసిప్లిన్గా చేయాల్సిన పని. దానికి రెడీ అవుతుంది మన మైండ్ న్యాచురల్గా. మళ్ళీ షార్ట్ కట్ సెల్ఫ్ స్టడీ, దానికి సపోర్టింగ్గా ర్యాంకర్ వీడియోస్ మీరు సెల్ఫ్ స్టడీ చేసేయచ్చు. ఎస్, దే హ్యావ్ డిడ్ సెల్ఫ్ స్టడీ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రిపరేషన్, 6 years ఉద్యోగం చేసుకుంటూ, మళ్ళీ ప్రజల్లో కాదు ఉద్యోగం చేసుకుంటూ. సో అలాగా మీకు సెకండ్ పాయింట్ అది, కోచింగ్గా సెల్ఫ్ స్టడీ అనేది ఏంటంటే డెఫినెట్లీ కోచింగ్ లేకుండా మీరు కోచింగ్ లేనప్పుడు మీరు స్కూల్కి ఎందుకు వెళ్ళారు? 10th క్లాస్ డైరెక్ట్ కట్టచ్చు కదా. స్కూల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? టీచర్ చెప్పడం వల్లే కదా, చెప్తారనే కదా. మీరు సొంతంగా చదువుకోలేరు కదా 10th క్లాస్లో. డిగ్రీ కూడా మనకి డిస్టెంట్ ఎడ్యుకేషన్లో డిగ్రీలు ఇస్తారు కదా, డిగ్రీ కాలేజీలు ఎందుకు చేరారు? సో అలాగా మనం క్వశ్చన్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా కోచింగ్ అనేది మంచిది. బికాజ్ ఇట్ సేవ్స్ టైం, నథింగ్ బట్ సేవ్స్ టైం అండి. ఇప్పుడు మీరు సెల్ఫ్ స్టడీ చేసుకుని ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పాలిటీ అంతా ఎత్తుకుంటే ఎంత టైం పడుతుంది? స్ట్రైట్ అవే ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అలాంటి దాంట్లో ఆన్లైన్ కోర్సులు తీసుకుని స్ట్రైట్ అవే మీరు సిలబస్లో దిగిపోయి ఈత కొడితే ఎంత టైం మిగులుతుంది? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు ఉన్నారు, ఏపీ హిస్టరీని ఈ విధంగా ఎత్తుకుని ఎప్పుడు తయారు చేసుకుంటారు? మీకు ఇదంతా ఎప్పుడు తయారు చేస్తారు? కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ, కుతుబ్ షాహీలు, యూనిట్ 3 ఇంకా పెద్దది. ఇవన్నీ ఎప్పుడు మీరు వెతుక్కుని చదువుతారు? ర్యాంకర్లు ఎత్తుకుని చదివారా? లేకపోతే ఇలాంటి మెటీరియల్స్, ఇప్పుడు నా మెటీరియల్ బయట ఉంటుంది, నా మెటీరియల్ చదివారని చెప్తే నాకు పేరు వస్తుందని చెప్పరు, లేదా మిస్లీడ్ అయిపోతారు. ఎందుకంటే నా మెటీరియల్ చదవడం వల్ల నా వీడియో ఎక్స్ప్లెనేషన్ లేకుండా నా మెటీరియల్ చదివితే ఉపయోగం. అది ఎవరైనా ర్యాంకర్స్ ఉన్నారనుకోండి, నాకు తెలిసిన విషయం, ఈ మెటీరియల్ ఒకటి పని అవ్వదు, వీడియో ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ నాకు తెలుసు అనుకోండి. సో న్యాచురల్గా ఆ మెటీరియల్ గురించి బయట చెప్పరు. సో అది సెకండ్ పాయింట్. తర్వాత నెక్స్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే నోటిఫికేషన్ September 15 వస్తుందని తెలుసు. మనం ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అనేది డౌట్తో, లేకపోతే బద్ధకంతో, లేకపోతే క్యాజువల్గా ఆ టైం ఇస్తాడు, ఎవరికోసం 3 నెలలు ఇస్తాడు. మీకు 3 నెలలు ఇస్తారని బొట్టు పెట్టి రాసిచ్చారా? గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు కూడా 6 months to 8 months అంతేనండి. ఓన్లీ 2023 నోటిఫికేషన్ అనామలీ. ఆ పర్టికులర్ ఇయర్ అలా జరిగింది, దాన్ని మర్చిపోండి. దాన్ని బేస్ చేసుకుని మీరు ఆలోచించద్దు డేట్లు ఎప్పుడు ఉంటాయని. ఈ 6 to 8 months ఎప్పుడు సడన్గా మనకి ఏమీ తెలియనప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఆల్రెడీ మీకు మార్చ్లోనే September 15 నోటిఫికేషన్ చెప్పాడు ఆల్రెడీ. మళ్ళీ నెక్స్ట్ గారికి ఇంకో క్యాలెండర్ ఇస్తానికి రెడీ అవుతున్నారు. గవర్నమెంట్ ఇస్తారు, ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నా అంచనా, ప్యూర్లీ మై ప్రెడిక్షన్, దెర్ విల్ బి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అప్ టు 2029. ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంది, 2025 నుంచి 2030 వరకు మీకు హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ రిటైరింగ్. అంటే ఒక జనరేషన్ చేంజ్ జరుగుతుంది. ఎందుకంటే మనకి 95లో గ్రూప్ 2 జరిగింది, 99లో గ్రూప్ 2 జరిగింది, తర్వాత మళ్ళీ 2004లో గ్రూప్ 2 జరిగింది. సో ఈ 2 బ్యాచ్లు రిటైర్ అవుతున్నారు ఈ పర్టికులర్ పీరియడ్లో. సో అట్లాగా మీకు రిటైర్మెంట్ అయినప్పుడు మరి గ్రూప్ 2 పోస్టులు ఖాళీ అవుతాయి కదా. ఆ విధంగా కొంచెం మీరు ఎగ్జామ్ డేట్స్ విషయంలో డోంట్ బీ సో రెక్లెస్గా ఉండదు. ఒక ప్రెడిక్షన్ వేసుకోండి, ప్రిలిమ్స్ November 15 వేసుకోండి అంతే. ఇంకా మెయిన్స్ ఏమో January ఎండింగ్ లోపల జరిగిపోతుంది అనుకోండి, ఏదో January 8th or January 31st లోపల డెఫినెట్గా అయిపోద్ది. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ డేట్ని మీరు పట్టించుకోవట్లేదో మీకు ఆటోమేటిక్గా స్ట్రాటజీ ఉండదు, మీకు ఆటోమేటిక్గా ప్లాన్ ఉండదు, దాంతో కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనకి ఓపిక ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు, డెడికేషన్ ఉండదు. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ మార్చ్ May 25 నుంచి July 31 వరకు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఈ 2 ఉంటేనే మీకు కన్సిస్టెన్సీ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత డెడికేషన్ వస్తుంది ఆటోమేటిక్గా. అలా చాలామంది నేను కామెంట్ సెక్షన్లో చూస్తూ ఉంటాను, రివిజన్ అంటే ఏంటి, రివిజన్ ఎప్పుడు రివిజన్ చేయాలి. ఏమంటే మీరు ఒకసారి సిలబస్ అంతా ఒకసారి చదివితే కదా తర్వాత కదా రివిజన్ చేసేది. ఫస్ట్ ఒకసారి చదవాలి కదా, దీనికి ఒక సాలిడ్ అవుట్లైన్డ్ మెటీరియల్ మీ దగ్గర ఉండాలి కదా. రివిజన్ అంటే ఏం లేదండి, సింపుల్. దిస్ ఈజ్ ఏపీ హిస్టరీ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా. మీరు సపోజ్ వీడియోస్ విని మొత్తం యూనిట్ 1 నుంచి యూనిట్ 5 దాకా ఒకసారి చదువుతారు అంతే.
దాన్ని ఫస్ట్ రీడింగ్ అంటాం. ఒకసారి వీడియోలు విని నేను ఇచ్చిన చదివితే దీన్ని ఫస్ట్ రీడింగ్ అంటాం. ఇది అయిన తర్వాత సెకండ్ రీడింగ్ చేస్తారు కదా, మళ్ళీ గో టు స్టార్ట్, మళ్ళీ అదే నోట్స్లు అవే పీడిఎఫ్లు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు దిస్ ఈజ్ సెకండ్ రీడింగ్, దట్ ఈజ్ నథింగ్ బట్ రివిజన్. సో ఇక్కడ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మే 25న కానీ మొదలు పెడితే జూలై 31కి ఈ వీడియోలన్నీ అయ్యి మీరు ఒకసారి చదవడం అవుతుంది, అంటే 1 రీడింగ్ అవుతుంది, 1 రీడింగ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రిలిమినరీ నవంబర్ 15 జరిగింది అనుకోండి, నవంబర్ 16 నుంచి మళ్ళీ మీరు ఈ చదవడం స్టార్ట్ చేస్తారు కదా, దట్ ఈజ్ రివిజన్. సో మీరు రివిజన్ చేయడానికి యూ మస్ట్ బీ ఏ పొజిషన్, ఆ పొజిషన్కి వెళ్ళాలి మీరు రివిజన్ చేయాలంటే. సిలబస్ని ఒకసారి చదువుకుని పెట్టుకుంటే మొత్తం కంప్లీట్గా, అప్పుడు మీరు ఎగ్జామ్ ముందు రివైజ్ చేస్తారు. దానికి మీకు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. పీవైక్యూస్ టెస్ట్ సిరీస్ చివరిలో చెప్తా, ఈ స్ట్రాటజీ ప్లాన్ చెప్పేసి తర్వాత పీవైక్యూస్ టెస్ట్ సిరీస్ చెప్తా. ప్లాన్ ఏంటి, మనకి సెప్టెంబర్ 15న మే ప్రిలిమ్స్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. నేను మార్చి నుంచి మొత్తుకుంటున్నా సెప్టెంబర్ 15 కల్లా ఇవన్నీ ఒకసారి చదివి ఉండండి అని చెప్తున్నా, కానీ ఎవరు పెద్దగా వినట్లేదు. సరే, మళ్ళీ మే 25న మీకు ఒక ఫ్రెష్గా చెప్తున్నా. మే 25న నుంచి జూలై 25 కల్లా ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ. అదేంటో అంటే నేను మీ పొజిషన్లో ఉంటే, లేకపోతే నా తమ్ముడో నా చెల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి నేను ఇచ్చే సలహా అనమాట. ఒరే తమ్ముడు, ఒరే చెల్లి, జూలై 31 కల్లా ఏపీ హిస్టరీ పాలిటీ అవగొట్టు, ఒకసారి చదవంట. ఇండియన్ హిస్టరీ ఒకసారి చదవంట. అది ప్లాన్ అంతే. ఉన్న టైంలో అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. సరే, ఇవి ఎందుకు చదవమంటున్నాను, ఎకానమీలు ఎందుకు వద్దంటున్నా, దానికి రీజన్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ నెవర్ ఎండింగ్ థింగ్. మీరు ఎప్పుడు మొదలు పెట్టినా అవుతుంది, కానీ ఏపీ హిస్టరీ మొదలు పెడితే అవుతుంది, పాలిటీ మొదలు పెడితే అవుతుంది. సో ముందు నేను ఎప్పుడైనా ఒక మాట చెప్తా ఉంటాను నా స్టూడెంట్స్కి, ముందు నీ చేతిలో ఉన్నది కంప్లీట్ చేయని చెప్తా ఉంటాను. సో నీ చేతిలో ఉన్నది ఏంటి, నా ఇండియన్ హిస్టరీ కోర్సు, నా ఏపీ హిస్టరీ కోర్సు, నా పాలిటీ కోర్సు నీ చేతిలో ఉన్నాయి. సో ఇవి జూలై 31 కల్లా కంప్లీట్ చేయి. సో స్ట్రాటజీ అది, స్ట్రాటజీలో ప్లాన్ అది. సో నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 15 లోపున జాగ్రఫీ కంప్లీట్ కూడా చేయాలి. దట్ ఈ స్ట్రాటజీ. సో ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 కల్లా జాగ్రఫీ కంప్లీట్ చేయి. సెప్టెంబర్ 1 నుంచి యూ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రిలిమినరీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, ఈ 2 రివిజన్లోకి వెళ్తాయి. మీరు ఆగస్ట్ 31 కల్లా ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ప్రిలిమ్స్ అయిపోయింది. సో మీరు ఏం చేస్తారు, సెప్టెంబర్ 1 నుంచి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ రివిజన్ చేస్తారు. అది రివిజన్ అంటే రివిజన్ ఎప్పుడు వస్తుంది, మీరు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేస్తే ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి చదివేదాన్ని రివిజన్ అంటారు. మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారో రివైజ్ చేస్తారు టిల్ ఎగ్జామ్. అలాగే జాగ్రఫీ కూడా మీరు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 నెల రోజుల్లో జాగ్రఫీ చదివితే అది లోపల అవుతుంది కదా, ఇండియన్ హిస్టరీ ఎప్పుడైతే అప్పుడు. సో సెప్టెంబర్ 1 నుంచి మీరు అప్పుడు కరెంట్ అఫైర్స్, సొసైటీ అవన్నీ ప్యారల్గా మొదలు పెడతారు అనమాట, త్రూ ఫర్ టిల్ ప్రిలిమినరీ. అంటే అప్పుడు ఇంకా సెప్టెంబర్ 1 నుంచి మీరు ఈ సబ్జెక్ట్స్ ముట్టుకోరు, ఇంకా మెయిన్ సబ్జెక్ట్ ముట్టుకోరు. అది స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. సో ఇక్కడ ఆగస్ట్ ఉంది కదా, జూలై 31కి ఏపీ హిస్టరీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది. ఆగస్ట్లో ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇండియన్ ఎకానమీ బేసిక్స్ యాజ్ పర్ సిలబస్ ఉంటుందండి మీకు. సిలబస్ అంటే ఇండియన్ ఎకానమీ నాట్ కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎకానమీలో మీకు బేసిక్ కంటెంట్ చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇండియన్ ఎకానమీ కోర్స్ ఉంది. సో ఇవన్నీ నేను ఇప్పుడు నా కోర్స్ తీసుకున్న వాళ్ళు నేను ఇచ్చా, ఏం కొత్త వీడియో ఏం కాదు, పాత వీడియోలే నేను యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అక్టోబర్ 2025 ఎకానమీ అప్పుడు స్టార్ట్ చేశాను. ఇది అప్పుడు ఏదో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఎగ్జామ్ అయిపోద్దేమో తొందరగా అన్నట్టు. సరే, ఇప్పుడు అది ఇర్రెలెవెంట్ అయిపోయింది కదా, ఇంకా ఆఫీసర్. ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ దగ్గరికి వస్తామో అప్పుడు ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ లేటెస్ట్ హ్యాపింగ్స్ అన్ని మనం మంత్లీ చూసుకుంటూ ఉంటాం. సో ఇండియన్ ఎకానమీలో మీకు ఇది కాన్సెప్ట్స్ అంటే యాజ్ పర్ సిలబస్, నేషనల్ ఇన్కమ్లో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ వాల్యూ యాడెడ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్, ఆక్యుపేషన్ ప్యాటర్న్, ఎకనామిక్ గ్రోత్, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్లో మళ్ళీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది, జనరల్ ఈక్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది, మల్టిపుల్ డైమెన్షనల్ పావర్టీ ఉంటుంది. ఇవాళ చూసాను మన యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ మీద ఏదో క్వశ్చన్ వచ్చింది, సమ్ క్వశ్చన్ కేమ్. తర్వాత ఎంపీఏ నీతి ఆయోగ్ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని మన నీతి ఆయోగ్ 12 ఇండికేటర్స్ యూస్ చేస్తుంది. ఇంటర్నేషనల్గా ఓన్లీ 10 ఇండికేటర్స్ ఆర్ యూస్. మనం ఒక 2 ఇండికేటర్స్ ఎక్స్ట్రా పెట్టిందన్నమాట నీతి ఆయోగ్. సో అట్లాగా ఈ ఎకానమీ ఈజ్ బేసిక్స్ 80% ఈజ్ బేసిక్ నాలెడ్జ్. 20% ఏంటంటే టాప్ అప్ ఆఫ్ దట్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇది ప్లానింగ్ తర్వాత మీకు ఇంకా ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, థర్డ్ ప్లాన్ అని అయిపోయిన తర్వాత ఇక్కడ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తుంది. ఓకే, తర్వాత 8th ప్లాన్ అంటే మధ్యలో వస్తుంది అనమాట న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, ఎందుకంటే 1991లో జరిగింది కాబట్టి. ఆ తర్వాత నీతి ఆయోగ్, తర్వాత డిసెంట్రలైజేషన్, 15th కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్, తర్వాత మనీ, సెకండ్ చాప్టర్ మనీ, తర్వాత ఆర్బీఐ, బ్యాంకింగ్, ఇవన్నీ మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషను. ఇలాగా సిలబస్లో ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని ఎత్తుకోవాలి మీరు, లేదా సిలబస్లో ప్రతి టాపిక్ని మీరు సొంతంగానే ఎత్తుకోవాలి. సో దీన్ని బట్టి ర్యాంకర్లు ఏం చెప్తున్నారు వీడియోలో నాకేం అర్థం కావట్లేదు. చెప్తే పూర్తిగా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు, లేదా ఇలా చదువు అలా చదువు, ఇదిగో టాపిక్ అంటే ఏడ అవుతుంది మనకి, అది తెలియక కదా కొట్టుకొచ్చేది. ఓకే, సో అదండి, మీరు ఆ విధంగా రివిజన్ సిలబస్ అనేది ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లానింగ్ ప్రకారం మీరు ముందుకెళ్ళాలి. ఇంకా చివరిలో పీవైక్యూస్ అండి, టెస్ట్ సిరీస్లు అంతా చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ పై పరిగెట్టాలి. అదే మాల్య సూర్య కొడుకు స్వామిలింగం అన్నట్టు, విన్నారా సామెత, ఆల్య సూర్య కొడుకు స్వామిలింగం అన్నట్టు మీరు సిలబస్ని మొత్తం కంప్లీట్ చేయకుండా టెస్ట్ సిరీస్ రాయడం ఏంటి? నేను అర్థం ఉందా? టెస్ట్ సిరీస్ అంటే మీరు ఎంత చదివారో అక్కడ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం ఒక పద్ధతి, ఒక యాంగిల్ అది. లేదా ఎగ్జామ్లో డైరెక్ట్గా వెళ్ళి కూర్చున్న ఒక అట్మాస్ఫియర్ని అలవాటు చేసుకోవడానికి ఎగ్జామ్ ముందు కొన్ని ఎగ్జామ్ రాయడం. సరే, టెస్ట్ సిరీస్ అంటారా, ఇంకా అది ఎవరు ఎలా ఇస్తారో, ఆ క్వశ్చన్లు ఏంటో ఎక్కడి నుంచి తెస్తారో, మరి అది ఇంకా అది ప్యూర్లీ యువర్ ఫిట్ అండ్ యువర్ ఓన్ టాలెంట్ హౌ టు మేక్ మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్. సో అక్కడ కూడా మళ్ళీ ర్యాంకర్ వీడియోస్ ఫర్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ. సో అలాగా మీరు పీవైక్యూస్ని ప్యారల్గా చేయాలి, లేదా అట్ ద ఎండ్ ఆఫ్ సిలబస్ ప్యారల్గా చేయడం అనేది ఇంపార్టెంట్. నేను అందుకనే నా ప్రతి కోర్సులో కూడా మీకు పీవైక్యూస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మీరు సపోజ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా తీసుకోండి, కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడున్నా, నేను లాస్ట్లో ఉన్నా. ఇప్పుడు చూడండి, నేను స్వరాజ్ పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, వెంటనే స్వరాజ్ పార్టీ పీవైక్యూ. ఆ తర్వాత సైమన్ కమిషన్, నెహ్రూ రిపోర్టు, లాహోర్ కమిషన్, వెంటనే మళ్ళీ పీవైక్యూ. అర్థమైంది కదా?
సో అట్లాగా అన్ని పీవైక్యూలు ఉంటాయి. సో పీవైక్యూస్ మస్ట్ బీ సెగ్రిగేటెడ్ యాజ్ పర్ ద టాపిక్స్. సో ఇంత ఉందండి ప్రిపరేషను. ఇంత కష్టపడి చదివితే గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వగలుగుతాం. సో నౌ ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అని. గంట అయింది మరి, నాకు తెలిసి మీకు ఇప్పుడంతా కొత్త జనరేషన్కి లాంగ్ వీడియోస్ చేసి చూసే అంత ఓపిక అయితే ఉండట్లేదు. ఐ నో దట్, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. నేను చిన్న చిన్న వీడియోలు చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేసి అలాంటి తెలియకే నాకు నేను ఎక్కువ వీడియోస్ చేయను. ఐ జనరలీ త్రో ద సిలబస్ అవుట్. సబ్జెక్ట్ చూసి కోర్స్ తీసుకుంటారు అవసరమైతే అన్న ఉద్దేశంలో ఇలాంటి వీడియోస్ తొందరగా చేయను. బట్ సంహౌ ఈ మధ్యన కొన్ని ర్యాంకర్స్ వీడియోస్ చూసిన తర్వాత సంహౌ ఆశల పల్లకి మీదకి ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో అందుకని వీడియో చేస్తున్నా. యూజ్ యువర్ ఓన్ ఇన్స్టింక్ట్స్. మీకు మీ ఓన్ ఇన్స్టింక్ట్ అనేది చాలా అవసరం ఇక్కడ. థింకింగ్ కెపాసిటీ ఉండాలి, ఓన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు యూ విల్ గెయిన్ ఇట్. సో ఆల్ ది బెస్ట్.